హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా బాబాయ్ గుంత కొట్టమన్నాడు. నేను మా ఫ్రెండ్ ముగ్గురం గుంత కొడుతున్నాం. నేను పైన తీస్తుంటే ఇక్కడ ముందు సరిపోతుంది, ముందు అక్కడ వెళ్ళిది అన్నాడు. నేను ఇప్పుడిప్పుడు పని తప్పించుకున్నామని అనుకుంటే మా ఫ్రెండ్ అక్కడ తీస్తున్నాడు. పైనుంచి వీడియో తీసేప్పుడు మా ఫ్రెండ్కు చెప్పాను, అక్కడ వెళ్ళి గుంత చూడుపో సరిపోతుందో లేదో అని. సరే అని చెప్పి మా ఫ్రెండ్ వెళ్ళి గుంత చూస్తున్నాడు. గుంత కొద్దిగా తక్కువైంది, ఇంకా లోతు కొట్టాలన్నాడు. పైన జాయింట్ అయిపోయిన తర్వాత గుంత కొడదాంలే అన్నాను. ఇక్కడ పైప్ కనెక్షన్ తీసుకోవడానికి జాయింట్ కనెక్షన్కు ఒక బొరక పెట్టమన్నాడు. నేను 1-2 గంటలకే చెమట ఎలా కారిపోతుందో, షర్ట్ అంతా తడిసిపోయింది. ఇలాగే రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు బయట పనిచేసే వాళ్ళకి ఎలా ఉంటుందో. అతను మా ఫ్రెండ్ గుంత కొడుతూ పైపు పలగొట్టేశాడు. అందరూ పైపు జాయింట్ కనెక్షన్ చేసి అందరూ రెడీగా ఉన్నారు గుంత బూడ్చేదానికి. సర్లే అని చెప్పేసి మా ఫ్రెండు అందరికి గుంత దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు బూడిపోయిందేమో అని. మా బాబా వచ్చేసి అందరికీ జ్యూస్ తెప్పించింటే అతనికి ఇస్తా అంటే తీసుకోలేదు. అయిపోయిన తర్వాత తాగుతాలే అంటున్నాడు. ఇంతకుముందు డమ్ము కా నుంచి లెవెల్ చేసుకుంటా పోతున్నాడు. సైడ్ గడ్డలు ఉన్నాయని చెప్పింటే ఆ గడ్డలు కూడా తీయమని చెప్పి చూస్తున్నాడు. తొందరగా పని చేస్తున్నాడు. సైడ్లు తీసేయమన్నారని సైడ్లు తీసేసినారు. మా ఫ్రెండ్స్ మాత్రం వాళ్ళు జ్యూస్ తాగేసి పైపు జాయింట్ చేసేదానికి సిద్ధం అవుతున్నారు. అలాగే సిద్ధమైన తర్వాత పైపు జాయింట్ చేసేసారు. ఈ వల్ల గోనె సంచి పెట్టేశారు మట్టి పోకుండా లోపలికి. ఆ వల్ల అలాగే 2 రాళ్ళు పెట్టేసి కవర్ కట్టేశారు. పైపు జాయింట్ అయిపోయిన తర్వాత సైడ్లు మట్టి పోస్తున్నాడు. తొందరగా చేయని చెప్పి అనేది ఒక రకంగా చూశాడు. ఈ వల్ల వేసిన తర్వాత ఆ వల్ల ఒకరు బూడ్చుకుంటూ వస్తున్నారు. ఆయన వచ్చేసి పైపు జాయింట్ చేశారని సరిపోతున్నారు. ఈయన వీడియో తీయకని చెప్తున్నాడు. ఇది ఫ్రెండ్స్ మేము చేసిన ఈరోజు పని. దమ్ము బూడ్చేసాం. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.